ప్రధాన ఎజెండా కాదు కదా ఉమ్, ఇప్పుడు వాస్తవంగా. ఉమ్, ఇవాళ జగన్ చెప్పాడు ఉమ్, వైజాగ్లో అవును విశాఖపట్నం కేంద్రంగానే అవును డెవలప్మెంట్ అంతే. ఇక్కడి నుంచి నేను పరిపాలన చేస్తానని. అవును దట్స్ ఎనఫ్. ఇంకా అంతే. అలాగే చంద్రబాబు చెప్తున్నారు అమరావతి. అమరావతి మేము వస్తేనే చేస్తామని. ఉమ్, ఇట్స్ ఎనఫ్. ఇక ఉమ్, ఇంకా దాన్నే అదొకటే టాపిక్ మీద చర్చ జరపాలంటే ఇంకా మిగతా టాపిక్స్ అన్ని వదిలేయాలి. ఉమ్, అప్పుడు ఇద్దరికీ నష్టమే. ఉమ్, ఉమ్, కాబట్టి అది రాజధాని అనేది ఒక పార్ట్ కిందనే చూస్తారు. ఉమ్, దాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుంటే దానివల్ల నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 3 రాజధానులు అంటూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఉమ్, అప్పుడు అమరావతి ప్రాంతం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాని గురించి చర్చ అది ఎక్కువైపోతుంది. ఉమ్, అదే వాళ్ళు ఉట్టి అమరావతి అన్నారు అనుకోండి, రాయలసీమ ఉత్తరాంధ్రలో మా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఉమ్. కాబట్టి ఇదొక వన్ ఆఫ్ ద టాపిక్. అంటే రైతులు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి నుంచి తిరుపతి నుంచి మొదలు పెట్టారు. వాళ్ళు కూడా మొత్తం 3 ప్రాంతాలను కవర్ చేసి అక్కడి నుంచి సంఘీభావం తెలుపుకోవాలని అనుకున్నారు. లాస్ట్గా రామచంద్రపురం దగ్గర ఎక్కడ అయిపోయింది. వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అక్కడ వరకు ఒక పొలిటికల్ డ్రామా కోసమే ఆ అంశాన్ని అప్పుడు తీసుకొని ఇప్పుడు సైలెంట్ అయిందా వైసీపీ? నేను అనేది అది. ఇప్పుడు అమరావతి రైతులతో ఇప్పుడు ఎందుకు తిప్పట్లేదు? అంటే ఇంక అయిపోయింది కదా, అప్పటితోనే లాస్ట్ అయిపోయింది. కోర్టు ఇప్పుడు చెప్పేసింది. ఎలక్షన్స్ అప్పుడు కదా అందరిని తిప్పాల్సింది. అవును, వీళ్ళకి సపోర్ట్ గా తిప్పుకోవాలి ఎందుకు కావాలనుకుంటే. తిప్పట్లేదు అదే ప్రాక్టికల్ గా? ఇక్కడ సమస్య ఏంటంటే ఫస్ట్ ఒక ఫార్మెట్ అనుకుందాం. అమరావతి రైతుకు భూమి ఎవరు ఇవ్వాలి? అలా అనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలంటారు. టీడీపీ హయాంలో జరిగిన టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సింది. అవును. ఎన్ని రోజులు అన్నారు? ఉమ్, ఏడాది లోపు ఇస్తామన్నారు. అవును.